ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. లేవియ కాండము 19వ అధ్యాయము 18వ వచనం. లెవిటికస్ చాప్టర్ 19 and verse 18. కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. Thou shalt not avenge nor bear any grudge against the children of thy people, but thou shalt love thy neighbor as thyself. I am the Lord. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని, ప్రభు దినాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. మరి దేవుని స్తుతించి ఆరాధించాలి. ఇక్కడ మరి దేవుడు అంటున్న మాట, నేను యెహోవాను, నేను ఉన్నవాడను, నేను నిన్ను ఉద్ధరించేవాడను, నిన్ను సంరక్షించేవాడును, పోషించేవాడును, రక్షించేవాడును. ప్రియులారా, అలాంటి దేవుడు మన దేవుడు. ఇక్కడ ఒక సత్యం ఏమిటంటే, ఆయన అంటున్నటువంటి మాట, ఈ విధముగా చేస్తే నీకు ఆశీర్వాదము, ఈ విధముగా చేస్తే నీకు సమాధానము. ఏమిటి అంటే, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నా ప్రియుడ, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఎవరి మీద అయినా నీకు కోపం ఉందా? కీడు చేయాలని తలస్తున్నావా? అది దేవుని యొక్క చిత్తము కాదు, దేవుని యొక్క ఆలోచన కాదు. ఆయన అంటున్నటువంటి మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఒకవేళ అలా చేయకపోతే, అలా కీడు చేయాలని ఆలోచిస్తే మన జీవితంలో సమాధానం ఉండదు. రెండవదిగా, దేవునితో మనం సమాధానం ఉండలేము, దేవుని ప్రేమించలేము, దేవుని హృదయమంతటితో ఆరాధించలేము. కాబట్టి నా ప్రియ, నా ప్రియ సహోదరి, మన జీవితాల్లో సమాధానం, సంతోషం కావాలంటే పొరుగు వారిని ప్రేమించాలి. మరి ద్వేషించే వారిని కూడా ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. అదండి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మనస్సు. ఇలాంటి మనసున్న వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటారండి, ఎంత నెమ్మదిగా ఉంటారు. ఇలాంటి నెమ్మది ఇవ్వడానికి యేసు ప్రభువు లోకంలోకి వచ్చి తన ప్రేమను చూపెట్టినారు, మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపెట్టినారు. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనం ఆయన వైపు చూసి, ఆయన వల్లే ఆయన సౌందర్య స్వరూపంలోనికి మార్చబడినట్లయితే, అదండి మన యొక్క భక్తి మనకు విశ్వాసం పుట్టిస్తుంది, మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది, మన భక్తి మన జీవితంలో దేవుని కార్యములు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అలాంటి కృపను ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఎన్నోసార్లు విశ్వాసులుగా ఉంటూ ఆయా రీతిలుగా మీతో సమాధానం ఉండలేకపోతున్నాం. అనేక మందికి ప్రభా మా జీవితాల ద్వారా నష్టం కలిగిస్తున్నాం, క్షమించండి. ఉదయకాల సమయంలో అంటున్నారు, నేను యెహోవాను. అవును ప్రభా, మీరు ఉన్నవాడు, అనువాడు, చూచేవాడు, మా జీవితాలను ఉద్ధరించేవాడు, పోషించేవాడు, కృంగిన సమయాలు లేవనెత్తేవాడు. కాబట్టి మీ చిత్తానుసారముగా మేము నడిచినప్పుడు మా జీవితంలో సమాధానం ఉంటుంది. అనేక మందికి మేము ఆశీర్వాదకరం ఉంటాం. కీడి చేయము కానీ మేలు చేస్తాం ప్రభువా, అపకారం చేయి కానీ ఉపకారం చేస్తాం. ఒకవేళ అలా చేసిన వారికి కూడా ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేస్తాం. అది మీకు కలిగిన మనసు. ఇలాంటి మనసును కలిగిన వారమై వ్యక్తిగతంగా, కుటుంబాల్లో గొప్ప ఆనందం, సంతోషం కలిగి ఉండడానికి సహాయం చేయమని, ప్రభువా మాదిరికరమైన జీవితం కలిగి మిమ్మల్ని మహింపరిచే కృపను దయచేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ, ప్రతి కీడు అపాయాలను తప్పించిన ఆయన మీ వైపు చూసి మేలు పొందడానికి సహాయం ఇచ్చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Leviticus chapter 19 and verse 18, the Bible says, loving our neighbor ourselves challenges us to act with empathy, fairness, and compassion. It reminds us that our relationship should reflect grace rather than hostility, unity rather than division. Amen.